మనందరికి తెలుసు ఒక సబ్ కమిటీ కూడా ఫార్మ్ అయింది. సబ్ కమిటీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేసి తెలుసు. ఇదంతా మనం వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డిలే అవుతుంది. ఈ డిలే ఈజ్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డిలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్టు, ఆల్రెడీ మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు జెట్లీ కూడా అట్లాగే అయింది. 1 మంత్ కింద జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమన్నా జరుగుంటే బాగుండేది. ఇప్పుడు అంటే డీలే అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు ఫస్ట్ 3 వీక్స్లో తేల్చేద్దాం అనే మాట, దానికి ఇంకో 3 వీక్స్ యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నారా ఏమవుతున్నది అనేది. సో మేము ఒక నలుగురము ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైస్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ. ప్యారడైస్ అనే కాకుండా టాక్సిక్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళము మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నట్టు అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్ 2 sides. దయచేసి క్విక్గా చేయండి. లేకపోతే వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది మా 250 180 ఎగ్జిబిటర్స్ ఒపీనియన్ ఇదే. వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్, పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. ఎనీ క్వశ్చన్స్ ఆల్సో వీఆర్ రెడీ. విజేందర్ సార్ మాట్లాడతారు. సార్ ఇక్కడ పర్సంటేజ్ విధానం థియేటర్లు పుట్టిన కాడ నుంచి 56, 46 నుంచి కూడా నడుస్తుంది. మొన్నటి దాకా నడుస్తున్నాయి. మళ్ళీ డిఫరెంట్ పర్సంటేజ్ విధానం కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, భారతదేశం మొత్తం ఉంది, ప్రపంచంలో కూడా ఉంది. దీనికి ఏదో కొత్త ఫార్మేట్ కనిపెడతా అంటారు. ఏం కనిపెడతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఆల్రెడీ పర్సంటేజ్ ఆడుతున్నారు. వాళ్ళకంటే మేమే ముందే చెప్పినాం 10%. ఛాలెంజ్ కూడా చేసి చెప్పినాం. ఎన్నో ప్యాకెట్లలో మల్టీప్లెక్స్ కంటే మా సింగిల్ థియేటర్ని గ్రాస్ ఎక్కువ వస్తుంది, నెట్ ఎక్కువ వస్తుంది, షేర్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఇంత ఎక్కువ వచ్చినా కూడా మమ్మల్ని హింసిస్తాం. వాళ్ళకి 1.5 చేస్తే వాళ్ళకి 75 లక్షలు ఇస్తాం, మాకు మాత్రం 7 లక్షలు ఇస్తాం. సరే మాకు అంత ఇవ్వద్దు, తగ్గించే ఇద్దరు కూర్చొని మాట్లాడదామంటే ఇది పెద్ద మాత్రం వదిలేయండి. తర్వాత 3 వారాల తర్వాత మాట్లాడతాం ముందు చెప్పి, తర్వాత 6 వారాలు. ఏమంటే సింపుల్ థింగ్ అండి. అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని అసలు ఏ గ్రేడ్ అంటే ఇప్పుడు బాలేని థియేటర్ 2 లక్షలు వస్తుంది, బాగున్న థియేటర్ 20 లక్షలు వస్తుంది. ఆయన ప్రకారం ఆయనకి ఏంటి, ఈయన ప్రకారం పర్సంటేజ్ కదా మీకు ఫిక్స్ చేయమని చెప్పింది. మూత్రాల వాసన వస్తుంది, థియేటర్లకు పోతుంది కూడా రండి. మరి ఎక్కడ వచ్చి చూద్దాం ఏ ప్యాకెట్లు వస్తారో రమ్మనండి. సింగిల్ థియేటర్ వర్సెస్ మల్టీప్లెక్స్. మల్కాజ్గిరి తీసుకుంటారా, అత్తాపూర్ తీసుకుంటారా, మూసాపేట తీసుకుంటారా, మెదల్గడ తీసుకుంటారా, నల్గొండ తీసుకుంటారా, ఎక్కడ తీసుకుంటారు? గ్రేడింగ్ ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. గ్రేడింగ్ వల్ల ఎంత కలెక్షన్ ఇస్తే అంతే పర్సంటేజ్ కదా. ఏ చెట్టుకు అంతే కాదు. దాని గ్రేడింగ్ అవసరం నాకు అర్థం కావట్లేదు. దయచేసి వీళ్ళని తొందరగా 1-2 డేస్లో చేస్తే సాఫీగా అన్ని సినిమాలు నడిచిపోతాయి సార్. థ్యాంక్ యూ.